హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిప్లొమా మ్యాథ్స్. సో టుడే ఈరోజు డిప్లొమా సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 C23. సో ఈ సిలబస్ అనేది మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళకి సో సేమ్ సిలబస్. సో ఫస్ట్ యూనిట్ 1. సో యూనిట్ 1లోని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 యూనిట్ 1 పేరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఇందులో ఒక చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్ పేరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో మీకు తెలుసు కదా స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ రాశారు కదా. సో పేపర్ 80 మార్క్స్కి ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చాప్టర్ నుంచి 34 మార్క్స్ వస్తాయి. సో యూనిట్ 1లోని చాప్టర్ 1 ఉంది, ఆ చాప్టర్ నుంచి 34 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2 డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో ఈ చాప్టర్లో కూడా ఒక చాప్టర్, ఈ చాప్టర్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. సో ఈ రెండు కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సెమిస్టర్ పాస్ అయిపోతారు. బట్ ఈ రెండు చాలా చాలా ఈజీ. సో నెక్స్ట్ యూనిట్ 3 మాకు 80/80 రావాలంటే నేను మొత్తం వీడియోస్ అన్నీ కూడా చేస్తాను స్టూడెంట్స్. మొత్తం మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నా అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. సో యూనిట్ 3 ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. సో చాప్టర్ 3 ఏరియా ఆఫ్ కర్వ్స్, ఇందులో ఒక 3 మార్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్. సో ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్, మీన్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, ఆర్ఎంఎస్ వాల్యూ అని ఒక 5 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 8 మార్క్స్. సో నెక్స్ట్ చాప్టర్ 5th చాప్టర్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇందులోనే ఒకే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఒకటి ట్రిబిజోడల్ మెథడ్, ఇంకొకటి సింప్సన్స్ మెథడ్, ఆ రెండు కలిపి ఒక క్వశ్చన్కి అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఒకటి 10 మార్క్స్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ యూనిట్ 4 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇంట్రొడక్షన్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి 2 షార్ట్స్ వస్తాయి, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి 13 మార్క్స్ వస్తాయి. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఒక 10 మార్క్ క్వశ్చన్, ఒక 3 మార్క్ క్వశ్చన్. సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 8 సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్ నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏబి బిట్ రెండు కలిపి ఒక 10 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ చాప్టర్లోనే ఒక 10 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, సో మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో మోడల్ పేపర్ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు రాశారు కదా. సో ఫస్ట్ చూడండి, పార్ట్ ఏలోని 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 3 30. సో ఈ 10 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయో ఒకసారి చూద్దామా స్టూడెంట్స్. సో 1 2 3. సో ఈ 3 కూడా యూనిట్ 1 నుంచి వస్తాయి స్టూడెంట్స్. 4 and 5 యూనిట్ 2. 6th క్వశ్చన్ ఏరియా ఆఫ్ కర్వ్ చాప్టర్ నెంబర్ 3. 7th క్వశ్చన్ మీన్ క్వశ్చన్ అడుగుతారు చాప్టర్ నెంబర్ 4. ఇంకా 8 and 9 చాప్టర్ నెంబర్ 6 ఇంట్రొడక్షన్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చాప్టర్ నుంచి అడుగుతారు స్టూడెంట్స్. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ సో సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అడుగుతారు స్టూడెంట్స్. సో పార్ట్ 1 అర్థమైంది కదా. నెక్స్ట్ పార్ట్ 2. సో పార్ట్ 2లో మీకు తెలుసు ఆల్రెడీ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8లో 5 రాస్తే 5 times 50. సో నెక్స్ట్ 11th క్వశ్చన్లో ఏబి, 12th క్వశ్చన్ ఏబి, 13th క్వశ్చన్ ఏ. ఈ 5 క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి. ఓకేనా స్టూడెంట్స్. సో 13thలో బి, 14thలో ఏ, ఈ రెండు కలిపి యూనిట్ 2. 14th బి ఆర్ఎంఎస్ వాల్యూ చాప్టర్ నెంబర్ 4. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చాప్టర్ నెంబర్ 5. ఇదే స్టూడెంట్స్ ట్రిబిజోడల్ అండ్ సింప్సన్స్ క్వశ్చన్ అడుగుతారు, చాలా చాలా ఈజీ, దీని క్యాలిక్యులేటర్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ 16th ప్రాబ్లం చాప్టర్ నెంబర్ 6 నుంచి అడుగుతారు. చాప్టర్ నెంబర్ 7 నుంచి అడుగుతాడు, చాప్టర్ నెంబర్ 7. ఇంకా 17thలో ఏబి రెండు కలిపి చాప్టర్ నెంబర్ 8 నుంచి 18thలోని ఒక క్వశ్చన్ అడుగుతారు, అది కూడా చాప్టర్ నెంబర్ 9. ఓకేనా స్టూడెంట్స్. సో మనం ఈరోజు ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దామా. ఈ చాప్టర్లోని ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక 10 షార్ట్స్ చెప్తాను, ఆ షార్ట్స్ నుంచి ఒక షార్ట్ మాత్రం ఎగ్జామ్ గ్యారంటీ వస్తుంది. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి స్టూడెంట్స్, సో ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రేషన్ అంటే మీ అందరికీ తెలుసు, రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్స్. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీకు వస్తాయి, మీ చేతిలో ఒక 3 మార్క్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఉన్నట్టు, టోటల్ 8 మార్క్స్ కూడా ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూద్దామా స్టూడెంట్స్. సో ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, సో మీకు డిఫరెన్షియేషన్ తెలుసు కదా స్టూడెంట్స్. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, dy/dx. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి స్టూడెంట్స్, dy/dx ఆర్ క్యాపిటల్ D
ఆర్ స్మాల్ డి. సో దీని డిఫరెన్షియేషన్ అంటాం. సో డిఫరెన్షియేషన్ ఇలా డినోట్ చేస్తాం. సో ఇది డిఫరెన్షియేషన్ డినోషన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సో ఇప్పుడు మన టాపిక్ ఇంటిగ్రేషన్ కదా. సో ఇంటిగ్రేషన్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. సో డీకి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/d. సో స్మాల్ డీ కూడా 1/d. సో ఇంటిగ్రేషన్ 1/d. సో దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే సో ఈ సింపుల్లో డినోట్ చేస్తారు. ఓకేనా స్టూడెంట్స్. సో ఇంకా సో మీకు తెలిస్తే చాలు. సో ఫార్ములాస్ నుంచి సమ్స్కి వెళ్తామా స్టూడెంట్స్. సో ఒక్కొక్క ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎప్పుడు యూస్ చేస్తామో ఎక్కడ యూస్ చేస్తామో కూడా నేర్పుతాను. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ సమ్ స్టాండర్డ్ ఫార్ములాస్. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఆఫ్ n+1/n+1 + c. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే చూడండి స్టూడెంట్స్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూసారా స్టూడెంట్స్, మీకు కనిపిస్తుందా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ డిఎక్స్. సో ఇక్కడ సో ఇంటిగ్రేషన్స్లో ఎప్పుడైనా సరే నెంబర్స్ అనేవి కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తారు. ఏం చెప్పండి స్టూడెంట్స్, నెంబర్స్ అనేవి కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తారు. సో ఎప్పుడైనా నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ని బయటికి తీసుకొచ్చాకే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది ఎలా ఉంది, సేమ్ ఫార్ములా ఎలా ఉంది కదా, బట్ హియర్ n ప్లేస్లో ఎంత ఉంది స్టూడెంట్స్, హియర్ n ప్లేస్లో 4 ఉంది. సో ఇక్కడ కూడా n ప్లేస్లో ఏం రాయొచ్చు, సో 3 అనేది కాన్స్టెంట్ కదా, దాన్ని అలా ఉంచండి. 4 + 1/4 + 1. సో ఇక్కడ c అనే కాన్స్టెంట్ కూడా ఉంది కదా స్టూడెంట్స్, ఇక్కడ +c అనేది ఒకటి యాడ్ చేద్దాం. సో 4 + 1 అయితే 1 ఎంతమ్మా, 4 + 1 అనేది 5, అంతే కదమ్మా. సో ఇలాంటప్పుడు దీన్ని యూజ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ ఎక్కడ యూజ్ చేయాలి మీకు అర్థమైంది కదా. సో ఇంకొకసారి చదువుదామా. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఆఫ్ n+1/n+1 + ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ + c. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా డిస్కస్ చేద్దామా. ఇంటిగ్రల్ 1/√x dx. సో ఇది డైరెక్ట్గా అడుగుతాడు, అప్పుడు √x అని రాయాలి. ఇంకోసారి చెప్తాను స్టూడెంట్స్, ఇంటిగ్రల్ 1/2√x dx అంటే √x + c. ఓకేనా స్టూడెంట్స్. ఇంటిగ్రల్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ x బై log a. సో ఏ అనేది ఏంటి 2, 3, 4 అండ్ సో ఆన్ వాట్. సో 1, 0 కాకుండా 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఏ వాల్యూ ఏమవుతుంది 2, 3, 4. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x dx log x బేస్ e + c. సో ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్స్ టు -cos x. సో డిఫరెన్షియేషన్లో sin x అంటే cos x, బట్ ఇక్కడ ఇంటిగ్రేషన్లో sin x అంటే -cos x. ఓకే స్టూడెంట్స్, -cos x. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో 7th క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ cos x dx అంటే sin x + c. సో ఇంటిగ్రల్ sec² x dx అంటే tan x + c. ఇంటిగ్రల్ sec² x dx ప్లస్ ఏం రైట్ స్టూడెంట్స్, tan x + c. ఇంటిగ్రల్ cosec² x dx ప్లస్లో -cot x + c. ఇంటిగ్రల్ sec x tan x dx ప్లస్లో sec x + c. ఇంటిగ్రల్ cosec x cot x dx ఈక్వల్స్ టు -cot x + c. ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఈక్వల్స్ టు sin 1 x + c. సో ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూద్దాం స్టూడెంట్స్. ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఈక్వల్స్ టు -cos 1 x. సో రెండు ఒకటేనే స్టూడెంట్స్. సో ఇక్కడ సైన్కి మైనస్ రాదు, కాస్కి మైనస్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇంటిగ్రల్ 1/1 + x² dx ఫార్ములా tan 1 x ఇంకా -cot 1 x. 1/1 + x² tan 1 x -cot. ఇన్ కేస్ కాట్లో అడిగితే కాట్లో రాస్తాము, లేదా ట్యాన్లో అడిగితే ట్యాన్లో. సో ఇంటిగ్రల్ 1/√1 + x² అంటే sin h 1 x. సో ఇది ఎలాగా 1/1 - x² అంటే sin 1 x. సో ఇది చూసారా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి sin 1 x, ఇక్కడ -x² -1 అంటే cos h 1 x. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా స్టూడెంట్స్. సో ఇంటిగ్రల్ k dx ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. సో k dx అంటే ఏమొస్తుంది, సో k అనేది సమ్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్స్లో నెంబర్స్ అనేవి కాన్స్టెంట్గా డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్, కన్సిడర్ చేస్తామని. సో k అంటే 100, ఇంటిగ్రల్ 100 dx, ఇంటిగ్రల్ 1000 dx ఉన్నప్పుడు సో 1000x + c, 100 ఉంటే 100x + c, 2 ఉంటే 2x + c. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకుందామా. సో ఎవాల్యుయేట్. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్, 3 టర్మ్స్ ఇచ్చారు. ఈ 3 టర్మ్స్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ ఆఫ్ n dx. సో హియర్ ఆల్సో n వాల్యూ 1. హియర్ ఇప్పుడే చెప్పాను ఇంటిగ్రల్ k dx. సో హియర్ k వాల్యూ 2. సో ఒక్కొక్కటి చేద్దామా స్టూడెంట్స్. సో ఫస్ట్
చూడండి స్టూడెంట్స్, ఇంటిగ్రల్. సో ఫస్ట్ ఏం చెప్పాను, ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ 3x dx ప్లస్ ఇంటిగ్రల్ 2dx ప్లస్ c. ఈ స్టెప్ అర్థమైన స్టూడెంట్స్, ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. సో ఇదే ఫార్ములా మీకు తెలుసు కదా స్టూడెంట్స్, ఇప్పుడే చెప్పాను కదా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ dx ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో n ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో ఆన్. సో అన్నప్పుడు 1 2 అండ్ సో ఆన్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. సో హియర్ n వాల్యూ ఎంత స్టూడెంట్స్, హియర్ n వాల్యూ 2. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి, ఎక్స్ పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ది, సో ఏం చెప్పాను నేను, ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్లోని డిజిట్స్ అనేవి కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి 3 బయటకు తీసుకొద్దాము. సో ఎక్స్ పవర్ ఏమీ లేదంటే 1 పెట్టుకోవచ్చు కదా స్టూడెంట్స్. సో ఈ ఫార్ములా ఇందాకలో చెప్పాను స్టూడెంట్స్, ఇంటిగ్రల్ కే డిఎక్స్. సో కే డిఎక్స్ ఈక్వల్స్ టు కేఎక్స్ ప్లస్ సి, హియర్ కే వాల్యూ 2. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుంది 2x. సో కాన్స్టెంట్ ఉంది కదా, సో సమ్ మొత్తానికి ఒకసారి కాన్స్టెంట్ అప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏంటి n వాల్యూ 1, సేమ్ ఫార్ములా, హియర్ n వాల్యూ 1. సో నెక్స్ట్ స్టెప్ చూద్దామా. సో 2 ప్లస్ 1 అంటే 3/3. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1, ఇంకా 2x ప్లస్ సి. సో ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 కదమ్మా. ఓకేనా స్టూడెంట్. సో ప్రాబ్లం అర్థమైందా. సో చాలా ఈజీ స్టూడెంట్స్, మెయిన్ ఫార్ములాస్ వస్తేనే సమ్ ముందుకెళ్తుంది, లేదంటే వెళ్ళదు. సో ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి స్టూడెంట్స్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా స్టూడెంట్స్, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ చెప్పాను కదా స్టూడెంట్స్, ఏ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో ఆన్. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఏంటంటే, ఆల్రెడీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది. సో ఇంకేం ఫార్ములా, ఇంటిగ్రల్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో హియర్ ఏ వాల్యూ ఎంత స్టూడెంట్స్, హియర్ ఏ వాల్యూ 2, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత స్టూడెంట్స్ 2. సో ఏ వాల్యూ 2 3 4 అండ్ సో ఆన్ ఆల్రెడీ చెప్పాను కదా స్టూడెంట్స్. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ స్టెప్ అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది ఎలా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములాలో ఉంది కదా, హియర్ ఆల్సో అండ్ వాల్యూ 2. సో ఎక్స్ పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. సో హియర్ సేమ్ ఫార్ములా, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ చూడండి, ఏ బదులుగా ఏముంది స్టూడెంట్స్ 2 ఉంది, అంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ 2. ఏమొస్తుంది స్టూడెంట్స్, 2 పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ 2 ప్లస్ సి. ఓకేనా స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందా. అంతే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం ఇంతే. సో 2 ప్లస్ 1 అంటే ఎంత స్టూడెంట్స్, 2 ప్లస్ 1 అంటే 3. సో ఇది ఎలా ఉందో అలా రాసేయండి స్టూడెంట్స్. సో కాన్స్టెంట్ అనేది లాస్ట్లో యాడ్ చేయాలి స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్స్కి. ఓకేనా స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. హియర్ ఆల్సో సేమ్ ఫార్ములాస్, హియర్ అండ్ వాల్యూ, హియర్ ఆల్సో ఎక్స్ పవర్ ఆఫ్ 5 అండ్ అంటే 5. హియర్ ఆల్సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, హియర్ ఏ వాల్యూ 5. హియర్ 5 ఈజ్ ఎ కాన్స్టెంట్ అండ్ వాల్యూ 1. ఓకేనా స్టూడెంట్స్, చేద్దామా చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, మీకు తెలుసు కదా స్టూడెంట్స్. సో ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసాం కదా స్టూడెంట్స్, అర్థమవుతుందా. సో ఇది ఇక్కడ n వాల్యూ ఎంత స్టూడెంట్స్, n వాల్యూ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1 ప్లస్ సి. సో హియర్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ, హియర్ ఏ వాల్యూ 5. సో హియర్ 5 ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x into dx.
సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 పెట్టుకోవచ్చు కదా స్టూడెంట్స్. అప్పుడు n వాల్యూ 1 అవుతుంది కదా. సో x పవర్ ఆఫ్ 6/6 ప్లస్ 5 పవర్ ఆఫ్ x బై లాగ్ 5 ప్లస్ 5 అనేది కాన్స్టెంట్ కదా స్టూడెంట్స్. సో n వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. సో x పవర్ ఆఫ్ 6/6 5 పవర్ ఆఫ్ x బై లాగ్ 5 ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 కదమ్మా. సో ఈ ప్రాబ్లం అర్థమైంది కదా స్టూడెంట్స్. మీకు మీరు ఏ సమ్ చేయాలన్నా అంటే మీకు ఏం రావాలి, ఫార్ములాస్ రావాలి. సో ఇది ఏదో రూట్లో ఉంది, ఇది ఒకసారి చూద్దామా స్టూడెంట్స్. హియర్ ఆల్సో సేమ్ ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్. మీకు తెలుసు కదా రూట్ అంటే 1/2. సో ఒక్కసారి ఫార్ములాని గుర్తు చేసుకుందామా మళ్ళీ. సో x పవర్ ఆఫ్ n dx ఈక్వల్స్ టు చెప్పండి స్టూడెంట్స్, x పవర్ ఆఫ్ n+1 బై n+1 ప్లస్ c. సో హియర్ n ఈక్వల్స్ టు 1/2. సో ఫస్ట్ నీ రూట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా స్టూడెంట్స్, రూట్ అంటే 1/2. సో ఇది కింద ఉంది కదా 1/x పవర్ 1/2 అని రాయొచ్చు కదా స్టూడెంట్స్. సో ఓకే, సో ఇది బాగుంది, వేసేస్తాం. బట్ ఇది కింద ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తాము. సో ఫస్ట్ ఏం చేద్దాము, x పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మీరు 10th క్లాస్లోని రియల్ నెంబర్స్లోని ఈ ఫార్ములాస్ చూడండి. ఇలా ఉంటే పైకి వెళ్తే పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది, అంతే కదా స్టూడెంట్స్. ఇక్కడ కూడా ఏమవుతుంది, -1/2 పైకి వెళ్తే ఏమవుతుంది స్టూడెంట్స్, -1/2. హియర్ ఆల్సో n వాల్యూ -1/2. n వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్, -1/2. సో సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3/2. ఇక్కడ చేస్తాను స్టూడెంట్స్ 1/2 ప్లస్ 1. సో దీన్ని ఎలా చేయాలంటే బై 1 పెట్టుకొని 1 1s are 1 ప్లస్ 2 1s are 2 బై 2 1s are 2. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 3/2. అందుకని స్టూడెంట్స్ డైరెక్ట్గా వేసేసాను. ఓకేనమ్మా. సో ప్లస్ సో ఇక్కడ n వాల్యూ ఎంత, -1/2. సో n+1/n+1 ప్లస్ c. సో 1లో నుంచి హాఫ్ తీస్తే ఇంకెంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. x పవర్ ఆఫ్ 3/2, ఈ 3/2 పైకి వెళ్తే 2/3 అవుతుంది. ప్లస్ x పవర్ ఆఫ్ 1/2/1/2 ప్లస్ c. సో 1/2 పైకి వెళ్తే ఏమవుతుంది స్టూడెంట్స్, 2/1 అంటే 2/3 ఇంటూ x పవర్ ఆఫ్ 3/2. సో 2 ఇంటూ x పవర్ ఆఫ్ 1/2 ప్లస్ c. సో రెండింటి నుంచి 2 కామన్గా తీద్దామా స్టూడెంట్స్. x పవర్ ఆఫ్ 3/2 ఇంటూ 1/3 ప్లస్ x పవర్ ఆఫ్ 1/2 ప్లస్ c. ఎంతవరకు సాల్వ్ చేయకపోయినా ఇంతవరకు సాల్వ్ చేసినా మీకు 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. హియర్ ఆల్సో సేమ్ ఫార్ములా. హియర్ n వాల్యూ 7. ఓకేనా. ఇది ఎలా ఉంది, 3/x. చెప్పాను కదా స్టూడెంట్స్, ఇక్కడ డిజిట్స్ అనేవి కాన్స్టెంట్ కదా, 3 బయట తీసుకొస్తే 1/x. సో 1/x ఫార్ములా ఒకసారి చూద్దామా. సో ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, 1/x dx ఫార్ములా log x బేస్ e. దీని ఫార్ములా log x బేస్ e ప్లస్ c, అంతే కదా స్టూడెంట్స్. సో ఇంకేం ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ sin x. సో ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, -cos x. సో ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, తర్వాత కూడా ఇవి యూజ్ అవుతాయి. సో బాగా నేర్చుకోండి. సో మనం ప్రాబ్లంలోకి వద్దామా. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రతి ఒక్క దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కదా స్టూడెంట్స్. సో కాబట్టి దాన్ని డైరెక్ట్గా బయటకు తీసుకొస్తే, సో 3 తీస్తే అక్కడ ఏమీ ఉండదు కాబట్టి దాని ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు కదా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x dx. సో ఇదంతా వేరే ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో హియర్ n వాల్యూ 7 ప్లస్ 1/7 ప్లస్ 1. సో దీని ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్. 1/x dx ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, log x బేస్ ఇన్. సో ఇంటిగ్రల్ sin x ఫార్ములా
cos x minus cos x plus c. So plus into minus, minus 7 plus 1 అంటే 8. X power of 8 by 8. 3 log x base e minus cos x. అర్థమైందా స్టూడెంట్స్? ఇంతే, చాలా చాలా ఈజీ. సో నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్. సో మీరు ఇప్పుడు చూడలేదు కదా. సో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో దీని ఫార్ములా ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్, tan ఎక్స్ ప్లస్ సి. ఇంకేమేమి ఉన్నాయి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మీకు తెలుసు, మైనస్ కాస్ ఎక్స్. సో చూద్దామా. సో ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇవన్నీ ఫార్ములా స్టూడెంట్స్. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇప్పుడే చూసాం. సీకెండ్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, tan ఎక్స్ ప్లస్ సి మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఏమొస్తుంది స్టూడెంట్స్, నెక్స్ట్ స్టెప్ tan ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా స్టూడెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఇది ఫార్ములా ఆల్రెడీ చూసాం కదా స్టూడెంట్స్. మీకు సీకెండ్ స్క్వేర్ అంటే ఇప్పుడే చెప్పాను. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే tan ఎక్స్, 1/x అంటే log ఎక్స్. సో మీకు ఇంకా తెలియని ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/2 ఇంటూ రూట్ ఎక్స్ డిఎక్స్. సో దీని ఫార్ములా కూడా చెప్పాను స్టూడెంట్స్, రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దామా. సో 7 ఈజ్ అ కాన్స్టెంట్. సో దాన్ని బయటకు తీసుకొచ్చేస్తున్నాను. సో 1/2 రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్. సో ప్లస్ 7 సీకెండ్ స్క్వేర్ అంటే tan ఎక్స్. సో 1/x అంటే log ఎక్స్ బేస్ ఈ ప్లస్ సి. చాలా చాలా ఈజీ కదా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో మీకు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే తెలుసు, సైన్ ఎక్స్ అంటే తెలుసు, ఇంకా ఈ ఫార్ములా ఒక్కటే తెలియదు. సో ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో అక్కడ మైనస్ లేదు కదా, మైనస్ ఉంటే డైరెక్ట్గా కాస్ అని రాస్తారు. ప్లస్ ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దామా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా స్టూడెంట్స్. హియర్ ఆర్ 6 is a కాన్స్టెంట్ కదా. సో డిజిట్స్ హియర్ ఆర్ కాన్స్టెంట్స్. సో దీని ఫార్ములా ఒకటే మనకు తెలియదు కదా స్టూడెంట్స్. సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏంటి స్టూడెంట్స్, మైనస్ కాస్ ఎక్స్ కదా, ప్లస్ 6 ఇంటూ. సో దీని ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. మేడం దీని ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ కూడా ఉంది కదా, సో అది కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మైనస్ ఉంటే మీరు డైరెక్ట్గా కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయండి, లేదు ప్లస్ ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనే వాడండి. ఓకేనా స్టూడెంట్స్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2 కాస్ ఎక్స్ ప్లస్ 6 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంత స్టూడెంట్స్, చాలా ఈజీ కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఇది ఇందాక చేసాం కదా సేమ్. సో ఇది చూడండి. సో 1/x పవర్ ఆఫ్ ఏ అంటే ఏం చెప్పాను, పైకి వెళ్తే సో నెగిటివ్. హియర్ ఆల్సో 1/x² పైకి వెళ్తే ఏమవుతుంది స్టూడెంట్స్, ఎక్స్ పవర్ -2. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ 2 టర్మ్స్కి సపరేట్ చేద్దాం. సో దాన్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోయింది స్టూడెంట్స్. సో యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకేనా స్టూడెంట్స్. సో హియర్ ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ n+1/n+1. హియర్ n వాల్యూ ఎంత స్టూడెంట్స్, 2. హియర్ n వాల్యూ -2. ఓకేనా స్టూడెంట్స్. సో 2 + 1 అంటే 3.
సో ఎక్స్ పవర్ ఆఫ్ -1 బై -1 ప్లస్ సి. సో ఇది పైన ఉంటే సో నెగిటివ్ కాస్త కిందకు వస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, పాజిటివ్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్, సో దీని తర్వాత కంటిన్యూషన్. సో -1 బై, సో ఇదేంటి పైన ఉంటే నెగిటివ్, అదే కిందకు వస్తే పైన ఉంటే నెగిటివ్, అదే కిందకు వస్తే పాజిటివ్. సో ఎక్స్ పవర్ ఆఫ్ -1 అనేది కిందకు వస్తే పాజిటివ్ అయిపోయింది కదా. సో 1 వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే, అందుకనే వేయలేదు. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ సేమ్ ఇలాంటివి ఇంకొన్ని. సో ఇది చూసారా స్టూడెంట్స్, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎలా ఉంది స్టూడెంట్స్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మీరు ఇది ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకుంటారు కదమ్మా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు కదమ్మా. సో హియర్ ఏ అంటే ఎక్స్, బి అంటే 1 బై ఎక్స్. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ ఎలా రాయాలి, ఏ స్క్వేర్. సో ఏ అంటే ఎక్స్ కదా, ప్లస్ బి స్క్వేర్, బి అంటే 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఏ కదా. సో ఏ అంటే ఎక్స్, బి అంటే 1 బై ఎక్స్. సో బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ 1 బై 1 స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే, సో 1 స్క్వేర్ అంటే 1 కదా స్టూడెంట్స్. సో ఇంకా 2 1s 2 ఇంటిగ్రల్ 2 dx. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది స్టూడెంట్స్, పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది స్టూడెంట్స్, మైనస్ అవుతుంది. సో ఇదే ఫార్ములా ఇంటిగ్రల్ కేడిఎక్స్ అంటే, సో దీని ఫార్ములా, దీని వాల్యూ ఏమవుతుంది 2x ప్లస్ సి. దీని వాల్యూ 2x. సో k బై ఎక్స్ పవర్ 3/3 ప్లస్ ఎక్స్ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 2x ప్లస్ సి. సో 2లోంచి 1 తీస్తే 1 ఉంటుంది కదా. సో ఎక్స్ పవర్ 3/3. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ పవర్ -1 ప్లస్ 2x ప్లస్ సి. ఇంతవరకు అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది కిందకు తీసుకెళ్ళిపోదామా. సో ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2x ప్లస్ సి. ఇంతే స్టూడెంట్స్, చాలా ఈజీ కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఈ ఫార్ములాస్ ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ అని, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాను స్టూడెంట్స్. సైన్ హెచ్ ఇన్వర్స్, సైన్ హెచ్ ఇన్వర్స్. ఓకేనా స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు. సో ఇంకొక ఫార్ములా ఏంటి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో దీని ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా స్టూడెంట్స్. సో ఏం చేయాలి, సో సపరేట్ చేయండి. ఫస్ట్ 2 టర్మ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఏ కాన్స్టెంట్ కదా, దాన్ని బయటకు తీసుకొస్తే ఇంటిగ్రల్ 1 బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. సో దీస్ 2 ఆర్ ఫార్ములాస్ యూజింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో దీని ఫార్ములా ఏంటి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. చాలా చాలా ఈజీ కదా స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఏంటి, ఇది ఒక ఫ్యాక్టర్లో ఇచ్చారు, ఇది ఒక ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ ఏం చేయాలంటే, సో ఫస్ట్ దీంతో ఈ 2 కూడా మల్టిప్లై చేయాలి, ఈ 2 కూడా. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఈ టర్మ్తో ఈ 2 టర్మ్స్ కూడా మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ప్లస్ మైనస్ 1 ఇంటూ 2x 2x. సో దీంతో ఈ 2 మల్టిప్లై చేసాం కదా, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 జా 3. అర్థమైందా స్టూడెంట్స్. సో 3xలోంచి 2x చేస్తే ఒక ఎక్స్ ఉంటుంది, అంతే కదా స్టూడెంట్స్. సో అది కూడా ప్లస్ ఎక్స్ మైనస్ 3. సో 2, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై 2 ఈజ్ అ కాన్స్టెంట్ కాబట్టి 2ని బయటకు తీసుకొచ్చేసాము. ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఏమీ లేదు అంటే 1. సో ఇంటిగ్రల్ కేడిఎక్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా స్టూడెంట్స్ ఫార్ములాస్ అన్నీ. సో ఫస్ట్ దానికి ఏమవుతుంది 2 ఇంటూ, సో ఫస్ట్ దానికి ఏమవుతుంది
2 into x power 1 plus 2 plus 1 by 2 plus 1 here and value 2, here and value 1. X power of 1 plus 1 by 1 plus 1. So here k dx ante kx plus c ante 3x plus c. So 2 plus 1 ante 3 by 3 plus x square by 2 minus 3x plus c. చాలా ఈజీ కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను చెప్పే సమ్స్ని బేస్ చేసుకొని మీరు ఈ హోంవర్క్ సమ్స్ చేయండి. లేదు మ్యామ్ మేము చేయలేము అంటే మీరు మెసేజ్ పెట్టండి, చేయలేరు అంటే అవన్నీ కూడా నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన 12 క్వశ్చన్స్ నుంచి ఒక 3 మార్క్స్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ సో చూడండి స్టార్టింగ్లోనే 3 మార్క్స్ అని హెడ్డింగ్ పెట్టాను. సో 3 మార్క్స్. సో ఇవన్నీ కూడా 3 మార్క్స్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు చెయ్యండి. సో ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ చేయండి, నేను చెప్పిన ప్రాబ్లమ్సే. సో ఇదైతే డివైడ్ అవుతుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.